హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసారి. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి ఫ్రై అండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో 5-6 స్పూన్ల నూనె వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో బగారాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగాల మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ దీంట్లో వేసుకోవాలండి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని కలుపుకోవాలండి. ఇలా అంతటినీ కలుపుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ అంతటినీ కుక్ చేసుకోవాలండి. ఇదంతటినీ మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్ అన్నీ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలర్ అంతా చేంజ్ అవ్వాలండి. ఆయిల్ అనేది తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అల్లం స్మెల్ అనేది పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ స్పూనున్నర కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీకు రుచి సరిపోను కారం అనేది వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకున్నానండి. అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాల తర్వాత దీంట్లో గరం మసాలా ఒక స్పూన్ అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోనే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అంతటినీ కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నాటుకోడి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూశారు కదండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.